క్రిస్మస్, అలాగే మేరీ క్రిస్మస్. మనందరి మాట ఒకటే, మన ఖురాన్ బైబుల్ రెండు వేరు వేరైన పదాలు ఒకటే, అర్థాలు ఒకటే, ప్రతి ఒక్కటికి నడిపే దారి ఒకటే. అందరం కలిసి సంతోషంగా we should all spread love and affection and all we should be together. అందుకోసం ఈ మెసేజ్ దేవుడు మనందరికీ పంపించడం జరిగింది. పేర్లు మార్చేమో కానీ పదాలు అర్థాలు అన్నీ ఒకటే కాబట్టి let us all be together and let us all be happy. అందరికీ హ్యాపీ క్రిస్మస్ అండ్ మేరీ క్రిస్మస్. తమ తమ పట్టణములకు వెళ్ళిరి. యోసేపు దావీదు వంశములోను గోత్రములోను పుట్టినవాడు కనుక తనకు భారీగా ప్రదానం చేయబడి గర్భవతి అయిన మరియతో కూడా ఆ సంఖ్యలో వ్రాయబడుటకు గలిలయలోని నజరేతు నుండి యోదయలోని బెత్లెహేము అనబడిన దావీదు ఊరికి వెళ్ళెను. వారక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవదినములు నిండిన కనుక తన తొలిచూలు కుమారుడికని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రంలో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టులో పరుండబెట్టెను. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగుగాక. ముందుగా మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో వందనములు, శుభములు తెలియజేయుచున్నాను. ఆయన కృప మనందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్. ఆలస్యమైంది అనిపిస్తుందా? దయచేసి కొంచెం సేపు ఓపికతో ఆయన వాక్యాన్ని వినవలసిందిగా నేను కోరుచున్నాను. అది చాలా మంచి కుటుంబం. మీకు డౌట్గా ఉందా? నా గురించి చెప్పంటారా? నేను గుడి, దేవుడు, ప్రార్థన తప్ప ఇంకొక ధ్యాసే ఉండదు నాకు. మీరు మా ఆయన గారి గురించే కదా అడుగుతున్నారు. ఏవండి ఏవండి ప్రేమగా పడుతూ ఉంటాను అంతే. చాలా మంచి ఆయన ఎంత మంచివాడు, ఎంత పరిశుద్ధంగా ఉన్నాడు. అమ్మాయి వైపు కన్నెత్తి కూడా చూడడు, అంత మంచివాడు. మా అబ్బాయిని పరిచయం చేయమంటారా? ఇలా పక్క నుంచో. ఒరే ఎక్కడ ఉన్నారా? రావేడే పిల్లవాడు రా రా ఇలా నుంచో. నుంచో పిల్లలందరూ కొడతా ఉంటాం కదండి. ఇది చాలా మంచివాడు, ఎంత ప్రేమిస్తానో నేను ఇండి. పిల్లలందరూ కాలేజీకి వెళ్తూ అలవాట్లు చిన్న అలవాట్లు అని ఉంటారు కదా, కానీ మా ఊరికి ఏ అలవాటు ఉండదండి. ఎంత మంచోడో. ఈ రోజుల్లో పిల్లలు కాలేజీకి వెళ్తూ గంజాయి అని, స్మోకింగ్ అని ఇలాంటి అలవాట్లు ఉంటాయి కదా, వీటికి ఎలాంటి అలవాట్లు ఉండదు. పగాదుకుంటా. అలాగే మా ఇంట్లో నేను కూతులా చూసుకునే ఒక అమ్మాయి ఉందన్నమాట, మా పని మనిషి. సరే ఏం చెప్పి కూర్చుందా నీకు? కూర్చుందా గాడి మీకు? పని మనిషిలో ఉండాలి. పని మనిషి కుర్చీలో కూర్చుంటావా? నా కూతురు లాంటిది. ఎందుకంత చదువు అంటే మా ఇంట్లో ఒక మనిషిలా చూసుకుంటాను అనమాట. అందుకే ఇంత చదువు నాకు ఇదంతే. ఇలా బొట్టిగా లేకపోతే మాట ఇదనమాట మా కుటుంబం. ఎంత మంచి కుటుంబం అంటే అందరం అన్యోన్యంగా ఒకే మాట మీద కలిసి ఉంటామన్నమాట. చూసారు కదండి, ఈ గుంటూరు అంతా వెతికినా కూడా మా అంత మంచి కుటుంబమే ఉండదు. నిజమేనండి. నా భార్య లాంటి భార్య ఎక్కడ ఉండదు. చాలా మంచిది, చాలా ప్రేయర్ఫుల్గా ఉంటుంది. మన ఇంట్లో ఎలా ఉండాలి కానీ చర్చిలో మాత్రం చాలా మోకాలు దిగదండి. అవునండి అవునండి, మేము చాలా మంచి వాళ్ళమండి, చాలా పరిశుభ్రంగా ఉంటామండి. ఎవరో వస్తున్నట్టున్నారు, అద్దాలు అమ్ముకునేవాడు. మన ఇంట్లో ఆల్రెడీ మిర్రర్లు ఉన్నాయి, మరి వేరే మిర్రర్లు ఎందుకుంటాం? ఏంటో పట్టుకొచ్చారు అనుకుంటున్నారు కదండి. ఇది బైబిల్ అనే మిర్రర్ అండి. మన ఇంట్లో ఉండే మిర్రర్స్ మనం మాత్రమే చూపిస్తుంది, కానీ ఈ మిర్రర్ ఎలాంటి అండి, మన లోపల మన అంతరంగంలో ఏదైతే ఉందో అవన్నీ చూపిస్తుంది. ఇప్పుడు వరకు మీరు ఒక ఫ్యామిలీ చూస్తారు కదండి. ఈ గుంటూరు మొత్తం అడిగితే ఒక ఫ్యామిలీ కోసం చెప్పారండి. నాకు చాలా మంచి ఫ్యామిలీ అంటే అదేండి. ఆ ఫ్యామిలీ కలుగుతుంది రండి ఒకసారి. ఏంటి ఎవరండి? అమ్మా నమస్కారం అమ్మా. ఏంటండి అద్దాలు అమ్ముకునేవాడా? ఇది అద్దాలు అమ్ముకోవడం కాదు మేడం, ఇది బైబిల్ అనే మిర్రర్ మేడం. అవునా? మీ ఇంట్లో ఉండే అద్దాలు అయితే మిమ్మల్ని చూపిస్తుంది, కానీ ఈ మిర్రర్లో చూసుకుంటే మీ లోపల మీ అంతరంగంలో కూడా ఏముందో బైబిల్ అనే అద్దంలో చూసుకోండి మేడం ఒకసారి. మీరు మీ ఫ్యామిలీ. అవునా? నేను చాలా బాగా కనపడుతుంది, నేను చాలా మంచిదని. అయినా ఆగాగు, ప్రతిష్ట దైవం కాబట్టి ఫస్ట్ మా ఆయన చూసేది కానీ. సరే ఏమండి రాయి ఎన్నిసార్లు పిలవాలి? ఇదిగో మా ఆయన చాలా పరిశుద్ధంగా ఉండే అమ్మాయి వైపు కన్నెత్తి కూడా చూపించు అందులో ఫస్ట్. ఏం బాబు, ఇది బైబిల్ అనే మిర్రర్ సార్. ఇందులో మీరు చూసుకొని నాకు బైబిల్ అని మిర్రర్ మా ఆవిడ నన్ను కలవబెట్టి చూసుకుంటాను. అంటే మీ పైకి చాలా బాగా నచ్చేస్తున్నారు కానీ సార్, ఇంట్లో చూసుకుంటేనే కానీ అసలు రూపం ఏంటో తెలియదు. నేను ఎంత మంచివానో ఈ గుంటూరు ప్రజలకు
తెలుసు, నా ఫ్యామిలీకి తెలుసు, సమాజానికి తెలుసు. మళ్ళీ ఎందుకు ఒకసారి చూసుకోండి. మీరు ఎంత వినయంగా విధేయతగా ఉంటారో అందరికీ తెలిసిందే. సరే సార్ ఒకసారి చూసుకోండి. నేను బైబిల్ ఆయన చూసినట్టు నిలబడి ఆయన అంతగా చెప్తున్నాడు కదా. బాబోయ్ చూసుకో చదివేసేలా ఉంది. సరే కానీ ఈ బైబిల్ అనే మిర్రర్ ప్రత్యేకత ఏంటి బాబు? ఈ బైబిల్ అనే మిర్రర్ ప్రత్యేకత ఏంటి? మీ అంతరంగంలో మీరు ఏంటో అన్నది తెలుస్తుంది. నా హృదయంలో ఏముండదు, నా హృదయం చాలా సార్ చూసుకోండి సార్. మీరు చూడండి సార్. అవునా? సరే, నువ్వు అంతగా చెప్తున్నావు కాబట్టి ఒకసారి పనిచేస్తాను. ముందుకెళ్ళి చూడు. చూస్తానే బాబు, నువ్వు చంపేసేలా ఉన్నావు నన్ను. సరే, నేను రోజుల్లో చాలా మంచివాడు ముందు చూడు. బాబోయ్, నేను దీని చేసే ఎందుకు తెలిసిపోతాయి ఏంటో నా భయం. సర్లే, అది తెలిసిపోతే చూసి చెప్పేయాలి బాబోయ్. సరే, హాయ్, హలో హలో, ఇది ఒకటి ఇన్నిసార్లు విన్నా చూడదు. నీకు చాలా టెక్ ఎక్కువ. సర్లే, మన ముందు టైం అయిపోతుంది. మా ఆవిడకి తెలియకుండా ఎన్ని రోజులు మ్యారేజ్ చేశాను. బాబు చూసారండి, మళ్ళీ సమయానికి వచ్చేవాళ్ళు. నేను ఎంతో మంచోండి, ఏ అమ్మాయి కన్నెత్తి చూడాలనుకుంటుంది. కానీ ఈ అమ్మాయి ప్రతి అమ్మాయి చూస్తాను, సిగరెట్తో ఉంటాను. సాయంకాలం మాత్రం మంది వెళ్ళిపోదు. అసలే శీతాకాలం కదా, టైం అయిపోతుంది. కాలేజ్ చేత తడచేస్తూ ఉంటాయి, మంది వేసేద్దాం. ఇది సరేనా ఏంటి? దయచేసి మా ఎవరికి తెలియకండి. చూసారు కదా అనుకుంటుందో చెప్పలేదు. ఆల్రెడీ చూస్తుంది. అవునా? నీ భాగవతం అంటే ఇప్పుడు నాకు అర్థమైంది. ఇంకా నువ్వు చేసే అబద్ధం. అబద్ధమేంటి? బైబిల్ అని మెడల్ అది. ఆగుంటే వీళ్ళ పక్కన నుంచి ఒరే ఇలా రారా, నువ్వు ఇలా రా, ఇలా రారా, నువ్వు ఇలా రా. బాబు ఈయన కూడా చూపించాను, మా కాలేజ్కి వెళ్ళి ఏం చేస్తున్నాడు. అమ్మో, డ్రగ్స్ చేస్తే ఆ కిక్కే వేరు అసలు. అందరూ సన్నబడిపోతున్నారు అనుకుంటున్నారు, కానీ అన్నం తినక అనుకుంటున్నారు. కానీ డ్రగ్స్ వల్ల సన్నబడుతున్నాను నాకు తెలియదు. మా బాబాయ్ నా కొడుకు ఎంత మోసం. కాలేజీలో అందరూ మంచి కురవాడు అనుకుంటున్నారు. ఇప్పుడు మేము కూడా అలాగే అనుకుంటుంది. కాకపోతే నాకు సిగరెట్ డ్రగ్స్ అవ్వడం ఈ రాసేది కాన్స్ పౌడర్ అనుకున్నాను, ఇది డ్రగ్స్ పౌడర్ వాడుతున్నాడు. అని మంచి ఏరా కాలేజ్కి వెళ్ళి చదువుకోవాలి కదా అంటే నువ్వేమో చదువుకుని కష్టపడిపోయి సన్నమైపోవాలంటే పక్కన కాదు, నువ్వు పక్కన ఉంది కదా ఇంట్లో. దాన్ని పిలుస్తాను, దానికోసం కూడా చెప్తాను. ఏవే ఇలారా పూజిత, ఇలారా ఇలారా, ఇక్కడ నుంచి అన్ని కోసం కూడా తెలుస్తుంది. మీ అయ్యగారి కోసము నా కొడుకు కోసం మొత్తం అందులో చూపించారు. ఆ భాగవతం అంతా తెలిసిపోయింది. నువ్వు కూడా నుంచి అక్కడ మరి ఇంట్లో అర్థం చాలా ఉన్నాయేమో కాదు. ఈ అర్థం లేదు, ఈ అర్థం నీ జాతకం మొత్తం చూపిస్తానంట. ఇక్కడ నుంచి అయినా నేను ఈ కుటుంబంలోకి వచ్చానంటే అసలు నా జీవితం ఏంటో ఎంత బాగుంటేనో. నాకు ఇప్పుడు ఈ స్థితి ఇలా ఉంది. కానీ వాళ్ళ ఇంట్లో వచ్చి పడ్డానే, కానీ వాళ్ళ ఇంట్లో అయినా నేను దొబ్బేందంటూ ఏమీ లేదు. నేను కొట్టేందంటూ గోల్డ్ డబ్బులు తీసేసాను, గోల్డ్ బంగారు తీసేసాను. అయినా వాళ్ళకి తెలియదు. అప్పించినంత వరకు నాకు మనశ్శాంతి ఉండదు. అది ఎప్పుడైతే చచ్చిపోతో నాకు అప్పుడే మనశ్శాంతి. ఆయన ఏమో డ్యూటీకి అలా వెళ్తాడు, వాళ్ళ కొడుకేమో తాగడానికి ఊర్ల మీదకి కాలేజ్ కంటే అలా తిరుగుతాడు. వచ్చి కుటుంబంలో పడ్డాను. అయ్యయ్యో వచ్చి ఏంటో అది ఎప్పుడు సస్తుందో నాకు అప్పుడే మనశ్శాంతి, నాకు అప్పుడే పీడ అవుతుంది. ఏమే నా ఇంట్లో ఉంటూ నా కూతురులాగా నటిస్తూ చెప్పిందాము గారు చూపించింది కానీ ఇప్పుడు మీ నిజ స్వరూపాలు నేనది నమ్మకూడదాము గారు. నేను చేసేదంతా నిజమే కదండి. చూసానులే. సరే సరేనే కానీ బాబు బైబిల్ అనే ఎలా తీసినా బాబు? నా కోసమే నేను చాలా మంచిదాన్ని. అమ్మగారు
హలో చెప్పవే గొడవలు పడి చచ్చిపోతారు బాబు పక్కింటోళ్ళు. ఆ గొడవలను కొట్టలాడుతుంటే నాకు ఎంత ఇష్టమో చూడు. ఎవరన్నా గొడవలు ఆడుకుంటే నాకు ఎంత ఇష్టమే బాబు. ఎన్ని నాటకాలా మళ్ళీ చెప్తాను. నేనే అనుకున్నాను నన్ను మించిపోయింది ఆ పక్కింటి రాదని చూసావంటే ఎర్ర చీర కట్టిందని మొఖానికి ఏమన్నా సెట్ అయిందా అది? ఎర్ర చీర కట్టుకుంటారా అది? ఆడంబరాలు పోతుంది. సరే మళ్ళీ అక్కడికి ఫోన్. హలో మా ఆయన అస్సలు మంచిగా కాదు. నన్ను టార్చర్ పెట్టాను. చిత్త కొట్టానండి బాబు. రోజు తాగొచ్చు. అసలు మంచిగా కదే బాబు. నాకు మళ్ళీ ఫోన్. హలో సిస్టర్ గారు, ప్రైజ్ గారండి. ఇప్పుడు దాకా ప్రార్థన కదండి. మీకోసమే ప్రార్థించానండి. మీ కుటుంబం కోసమే ప్రార్థించానండి సిస్టర్ గారు. ఇప్పుడు దాకా ప్రార్థన వాటర్ అసలు దిగలేదండి. నన్ను మించావమ్మా. ఏం చేస్తున్నారండి మీరు? ప్రార్థన కదని చెప్పి సినిమాలు సీరియళ్ళు పక్కింటి ముచ్చట్లు కావాలా మీకు? రోజు 10 గంటలకేనండిగా. అయ్యగారు చూసారా అమ్మగారి కోసం? చూశాను. గంటల తరబడి ప్రార్థనా గదిలోకి వెళ్ళిపోయి దేవుడితో మాట్లాడుతున్నాం అనుకున్నాను. పొలం చీరల కోసం పక్కింటి కోరుకున్నాను. దానికోసం మాట్లాడేది నాకు నీ గురించి తెలిసిపోయింది. నాకు తెలిసిపోయింది. కానీ ఒకసారి నేను మాట్లాడతాను కదా. అమ్మాయి చుట్టూ తిరుగుడు పరిస్థితులు అన్నారు చూసా? పరిశుద్ధుడివి అమ్మాయి చుట్టూ మోసం చేస్తావా? వెంటనే ప్రైజ్ రాడని చెప్పాను. నాకు అంత నేను సిగ్గలేదు అసలు. అన్నం తింటూ మానేసి చదువు కోసం సరిపడిపోతే డ్రగ్స్ తాగుతామని డ్రగ్స్ ఆడు చదువు మీద పడిపోయి పరీక్షల మీద పడిపోయి సన్నమైపోతాడు అనుకున్నాను నేను. మీ నానే మోసం చేస్తాడు అనుకుంటే నువ్వు కూడా మోసం చేసావా? మీ అమ్మ ఏమి తక్కువ కాదయ్యా. అమ్మ చూసావా బైబిల్ చదువుతుంది ప్రార్థన చేస్తాను అనుకుంటే పక్కింటి ముచ్చట్లు ఏవే నా కోసం చెప్పి నా ఇంట్లో బంగారం అంతా డబ్బేసి డబ్బులు డబ్బేసి నేను చెప్పాను కానీ జాయిన్ అయినప్పుడే దొంగదని. నువ్వే వెళ్ళావు. నేను దొంగేస్తాను అనుకున్నావు డబ్బులని. అది కాదండి. మీరు మొదటిగా చూడాల్సింది అయ్యగారిని చూడండి. అయ్యగారిని అలా పెళ్లి చేసి కాడి నుంచి చూస్తున్నాను కదా. నేను ఎంత పరిశుద్ధంగా మంచిగా ఉన్నాను. అమ్మాయి వైపు కన్ను చెప్పు ఈరోజు స్కూల్ ఫీజు కడితే కానీ టీచర్ స్కూల్కి రావద్దన్నారు. అదే ఆలోచిస్తున్నా. స్కూల్ ఫీకి మనీ ఎలా వస్తాయి? ప్రార్థన చేద్దామా? అలాగే చేద్దామని. ఏసయ్యా స్కూల్ ఫీ కట్టడానికి మాకు మనీ దయచేయండి. ఏసయ్యా ప్లీజ్ ఏసయ్యా రోజు స్కూల్కి వెళ్ళేలా సహాయం చేయండి. ఏసయ్యా స్కూల్ ఫీ దయచేయండి. ఏసయ్యా ఏసునామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. నీటనియా అదేంటి స్కూల్ బ్యాగ్ తెచ్చుకొని వచ్చావు? ప్రార్థన చేశాం కదనియా. ఏసీ మనకి మనీ ఇస్తారు. ఇప్పుడే నేను చేశాను. నేను వెళ్తాను స్కూల్కి, ఇంకా మనీ తెచ్చే. ఈ పాయింట్ ఇప్పుడే కదా ప్రార్థన చేసాం. అప్పుడే ఎలా వస్తాయి? విశ్వాసం అంటే ఎలా అన్నారు కదనియా. సరే మనకి ఇక్కడ గుంటూరులో చాలా చలిగా ఉంది. ఎక్కడ కూడా రాలేదంటే గుంటూరులో ఎక్కువే. అవును ప్రార్థన చేద్దామా ఎండ రావాలని? చేద్దామనియా. ఏసయ్యా ఇక్కడ ఎండ వచ్చేలా సహాయం చేయండి. ఏసయ్యా చల్ల వాతావరణం తీసివేయండి. ఏసయ్యా ఏసునామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. వన్ మినిట్ అనియా. అదేంటి స్వెటర్ వేసుకో. ఎందుకనియా ప్రార్థన చేశాం కదా. ఏసీ ఎండ పంపిస్తాలే. ఇప్పుడే చేశాను. విశ్వాసం అంటే ఏదన్నా మీరు అది పోయింది. అయ్యో చెల్లి ఇప్పుడు స్కూల్ నుంచి వస్తారు కదా. స్నాక్స్ ఏమో
బాగా ఆకలిస్తుందన్నయ్య. అవును, ఏం లేవు తినడానికి. ఇప్పుడు ఎలాగా? ప్రార్థన చేద్దామా? ఓ అలాగే చేద్దామన్నయ్య. ఏసయ్య నాకు చాలా ఆకలిగా ఉంది ఏసయ్య, నాకు స్నాక్స్ ఇవ్వండి ఏసయ్య, చాలా ఆకలిగా ఉంది ఏసయ్య, ప్లీజ్ ఏసయ్య స్నాక్స్ ఇవ్వండి ఏసయ్య. ఇష్టంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. 1 minute అన్నయ్య. ప్లేట్ తీసుకొని వచ్చావేంటి? ప్రార్థన చేసాం కదన్నయ్య, ఏసయ్య మనకి ఇస్తాను ఫుడ్. ఏమున్నాయి తినడానికి? ఇప్పుడే కదా ప్రార్థన చేసాం. విశ్వాసం అంటే ఇదే అన్నాం కదన్నయ్య. అవును కరెక్టే, కానీ ఇప్పుడు ఎలా ఇస్తారు? ఎవరు ఇస్తారు అనుకుంటున్నారు? మాస్టర్ గారు స్నాక్స్ పంపించారండి. అవును చెల్లి, విశ్వాసం అంటే ఇదే. సరే, స్నాక్స్ తినేసాక మనం ప్రార్థన చేద్దామే ఫ్యామిలీ మెంబర్స్ కోసం. ఓకే అన్నయ్య. అబ్బా కడుపు నిండిపోయింది. సరే, మన ఫ్యామిలీ మెంబర్స్ లో ఫస్ట్ రాజుకి హెల్త్ బాగాలేదు కదా, ఫస్ట్ ప్రార్థన చేద్దాం. చేద్దామన్నయ్య. ఏసయ్య, రాజుకు హెల్త్ సరైన సహాయం చేయండి ఏసయ్య. ఏ అనారోగ్యం ఉండకూడదు ఏసయ్య. మీరు వెళ్ళి ఆ స్పిరిట్ తీసివేయండి ఏసయ్య. ఆయనకి హెల్త్ మంచిగా ఉండడానికి సహాయం చేయండి ఏసయ్య. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. 1 minute అన్నయ్య. ఇప్పుడు ఏం చేస్తారో ఈ పిచ్చిది. ఫోన్ ఎందుకు ఇప్పుడు? ఆగండి. ఎవరికి కాల్ చేస్తున్నావు? హలో రాజా అంకుల్, చెప్పమ్మా. ఎలా ఉన్నారు అంకుల్? మేము ప్రార్థన చేసాం, మీకు తగ్గిపోయిందా? అప్పుడే తగ్గిపోతామా? మళ్ళీ వాడాలి. అదే మేము ప్రార్థన చేసాం, తగ్గిపోతుందేమో. అయినా తగ్గిపోవాలి ఈ పాటికి. తగ్గిపోతుంది కదా, తగ్గిపోతుంది. తగ్గిపోతుంది. ఆంటీ ఉన్నారా? ఆంటీ నాతో పాటలకి వెళ్ళిపోయిందమ్మా. మేము ప్రార్థన చేసాం, తగ్గిపోతుంది ఈ పాటికి. బాయ్. థ్యాంక్ యూ. నీకేమైనా పిచ్చా? కాల్ చేసావు? అదేంటన్నయ్య, విశ్వాసం అంటే ఇదే అన్నా? చేయగానే అయిపోతుంది అనుకుంటున్నావా? అయిపోతుందన్నా. అయిపోతుంది మరి. ఎందుకు చేసావు చెప్పకుండా? ప్రార్థన చేసాం కదా, వేసే స్వస్థపడతారని చేశాను. అవును, అది పాయింటే. ప్రార్థన చేసే ముందు నన్ను చేయాలని ఉంది కదా, మాకు 11:11లో. మీరు కూడా